నేటితో ప్రచారాలు ముగియనున్నాయి. మరికొద్దిసేపట్లో కేటీఆర్ రోడ్ షో కూడా కంప్లీట్ కాబోతోంది. మనతో కొంతమంది మహిళలు ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మ, ఎట్లా ఉండబోతుంది? బీఆర్ఎస్ గెలుస్తుందా? ఏంటి పరిస్థితి? జూబ్లీ ఈసారి అయితే జూబ్లీ హిల్స్లో బీఆర్ఎస్ మాత్రమే గెలుస్తుంది. ఎందుకు గెలుస్తుంది అంటే గోపీనాథ్ గారు ప్రజల గుండెల్లో నిలిచిపోయినారు. పార్టీ కూడా ఈరోజు ముందుండి తన భార్యకు అవగాహన లేకపోయినా రాజకీయ చరిత్ర ఉన్న వాళ్ళ భర్త గత ఎన్టీఆర్ గారు ఉన్న కాంచెలు రాజకీయంలో ఉన్న వ్యక్తులు కాబట్టి తనకు కూడా రాజకీయం అంటే ఏంటో తెలుస్తుంది. అందుకోసమే సునీతమ్మను జూబ్లీ హిల్స్లుగా ఎన్నుకోబడ్డది బీఆర్ఎస్ తరఫున. ఆమె ఖచ్చితంగా గెలుస్తుంది. ఒక మహిళగా మేము గెలిపిస్తాము, బీఆర్ఎస్ గెలిపిస్తుంది. ప్రజలు కూడా ఓటర్స్ కూడా మంచిగా అవగాహనతోటి ఇక్కడ ఎందుకు గెలిపియాలి, మేము గోపీనాథ్ను కాంగ్రెస్ని ఎందుకు గెలిపియాలి, బీఆర్ఎస్ని ఎందుకు గెలిపియాలని ప్రజలు అవగాహనతోటి ఉన్నారు. ఓటుతోటే కాంగ్రెస్కు దెబ్బ పడుతుంది. ఆ ఓటు అనేది మీ అవగాహన లేకుండా స్టేజీల మీద కేసీఆర్ని కానీ కేటీఆర్ని కానీ అవగాహన లేకుండా తిడుతుండు. ఈ ప్రజలు తప్పుదేవ పట్టిస్తుండు. ప్రజలను ఇచ్చిన హామీలను కూడా చెల్లాచెదరం చేసిండు. ఈ రేవంత్ రెడ్డికి ఈ ఓటు ద్వారానే చుక్కలు చూపిస్తాము. మాగంటి సునీత పైన కొన్ని ఆరోపణలు వస్తాను, కుటుంబ నేపథ్యాన్ని ఎట్లా చూస్తారు? అంటే ఇన్ని సంవత్సరాల నుంచి ఆమె పెళ్ళైన నుంచి రాజకీయం అనేది బయటకు తీసుకురాలి. వాళ్ళ కుటుంబము గోపీనాథ్ భూమి మీద ఉన్నంత వరకు గోపీనాథ్ భార్య ఎవరు, పిల్లలు ఎవరు అని ఇంతవరకు ఈ జూబ్లీ హిల్స్ ప్రజలు ఒక్క దగ్గర కూడా ప్రచారానికి పోతే జూబ్లీ హిల్స్ ప్రజలు ఈ సునీతమ్మ ఇలాంటి ఆమె, సునీతమ్మకు మంచి క్యారెక్టర్ కాదా అని ఇంతవరకు ఒక వ్యక్తి కూడా చెప్పలేదు. ఓటర్స్ కూడా చెప్పలేదు. ఇది రాజకీయ కుట్రతోటి సునీతమ్మ మీద నిందలు వేసుకుంటా తను భార్యనే కాదని కొంతమంది కుక్కలు వదులుతుండ్రు. కుక్కలకు రోడ్డు పైన పోయే ఎర్రి కుక్కలకు సమాధానం చెప్పాల్సిన అవసరం కూడా బీఆర్ఎస్ వాళ్ళకు లేదు. అంతా అబద్ధమే. ఇది రేవంత్ రెడ్డి లైన్లో నిలబడి రేవంత్ రెడ్డి మాత్రమే నడిపిస్తుండు. ఒక రౌడీని ఇక్కడ ఒక రౌడీని పెట్టిండు. ఇక్కడ నవీన్ యాదవ్ అన్నట్టయినా ఒక రౌడీ షీటరు. దుకాణాల మీద దందాలు చేస్తాడు, సినీ రంగం మీద దందాలు చేస్తాడు, అన్నిటి మీద దందాలు చేస్తాడు. ఏమన్నా అంటే చంపడానికి కూడా ప్రయత్నం చేస్తాడు ఆయన. అలాంటి వ్యక్తిని కాంగ్రెస్ వాళ్ళు ఇక్కడ ఎవరినైతే పెడితే బాగుంటుందని రౌడీ షీటర్ని ఎన్నుకున్నారు ఇక్కడ. కానీ ప్రజలు ఓట్లు వేసే ప్రజలు ఎర్రి వాళ్ళు కాదు. ప్రజలు ఖచ్చితంగా సునీతమ్మని గెలిపిస్తారు, కారు గుర్తుకే ఓటేస్తారు. జూబ్లీ హిల్స్లో మళ్ళీ ఇక్కడ అభివృద్ధి కోసమే వెతుకుతారు తప్ప అన్ని న్యాయం చేయాలని ఇక్కడ ఏ ప్రజలు కోరుకోరు. నవీన్ యాదవ్ మీద ప్రాపగండా కావాల్సిన ఏం లేదండి. మేము ఇక్కడ ఉంటున్నాము. మీ ప్రెస్ వాళ్ళకు అందరూ సమాధానం చెప్తారు కదా. పోలీస్ డిపార్ట్మెంటు ఇంటెలిజెంట్ రిపోర్టు ఖచ్చితంగా ప్రెస్ వాళ్ళకు చెప్తారు. ప్రతి ఒక్క విషయం చెప్తారు. తన మీద ఎన్ని ఆరోపణలు ఉన్నాయి, ఎన్ని కేసులు ఉన్నాయి, ఎన్ని రౌడీ షీటర్లు ఉన్నాయి అనేది ప్రతి ఒక్కరికి తెలుసు. ఏ పోలీస్ స్టేషన్లలో ఎన్ని కేసులు ఉన్నాయి, ఏ పోలీస్ స్టేషన్లలో ఎన్ని కేసులు ఉన్నాయి నవీన్ యాదవ్ మీద. అవి తప్పకుండా రిపోర్ట్ ఉంది కాబట్టి మేము నిజాలు చెప్తున్నాము. తను రౌడీ షీటర్ కాబట్టి రౌడీ షీటర్ అంటున్నాము. మేము దొంగనే అంటాం కానీ మంచి అంటాము. ఒక ఆడామని పట్టుకొని ఇంత నీచమైన రాజకీయం చేస్తుండ్రు. వాళ్ళ ఫ్యామిలీని బయట వేస్తుండ్రు రేవంత్ రెడ్డి. ఇంకా కేటీఆర్నే మాట్లాడుతుండ్రు తప్పుదో పట్టించుకుంటా. కానీ ఓటు ద్వారా కాంగ్రెస్కు మేము ఎలాంటి చుక్కలు చూపిస్తామో ఊహించలేనంత చుక్కలు చూపిస్తాం. కేసీఆర్ గారు ఖచ్చితంగా కేసీఆర్ గారు ముందు ఉండి నడిపిస్తుండు కాబట్టి ఈ జూబ్లీ హిల్స్లో సునీతమ్మని గెలుస్తుండ్రు. కారు గుర్తుకే ఓటేస్తుండ్రు ఈ ప్రజలు.